గోడౌన్లో పేద ప్రజలకు సంబంధించిన బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బియ్యాన్ని తిరిగి కొనుగోలు చేసి పీడిఎస్ రైస్ ని కొనుగోలు చేసి ఏసీకేకి 11,31,1,000 తీసుకొని 6,40,000కే ఆ బియ్యాన్ని కొనుగోలు చేసి 4.5 లక్షలు కైంకర్యం చేస్తున్నారు. ఈ రకంగా 35,50,00,000 రూపాయలు అచ్చెన్నాయుడు కైంకర్యం చేశాడు. ఊక పేరుతో 3,000 రూపాయలకు ఫ్యాక్టరీలు కొంటుంటే 1,200 నాకివ్వండి, 1,800 ఊక కొంటారని చెప్పి రైస్ మిల్లర్స్ దగ్గర దౌర్జన్యం చేసి 1,200 తీసుకుంటున్నాడు. మరి సార్టెక్స్ రైస్ మీద ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఏదైతే ఉందో 15-20 లక్షలు, అందులో 10% తీసుకుంటున్నాడు. 75 కోట్ల కుంభకోణం చేశాడని నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చా. అంటే పెద్ద ప్రజలకు జరుగుతున్న, పేదవాడికి జరుగుతున్న అన్యాయం మీద గట్టిగా మాట్లాడి వారం కాలేదు. ఈ అర్థం పర్థం లేని కేసు, దీనికి 41 నోటీస్ అంటే 35 క్లాస్ 3 నోటీస్ ఇచ్చి నన్ను 10 గంటలు కూర్చోబెట్టారు. అక్కడతో సరిపోయిందా? మళ్ళీ 5 రోజుల్లోగా రావాలని మరొక నోటీస్ ఇచ్చారు. ఏంటి నాకు ఈ మానసిక వేదన? ఎందుకు నన్ను టార్చర్ చేస్తున్నారు? అంటే నేను మాట్లాడానని కదా టార్చర్ చేస్తున్నారు. నేను మాట్లాడకూడదా? ప్రజల గురించి మాట్లాడకూడదా? మాట్లాడితే టార్చర్ చేస్తారా? నాకు ఒకటి అర్థం అవుతుంది. కులాల రాజకీయం చేస్తున్నారు, కుల రాజకీయం చేస్తున్నారు. నేను కాళింగ కులానికి చెందిన వాడిననే నన్ను తెచ్చి ఈరోజు స్టేషన్ లో పెట్టారు. కళింగ కులంలో గట్టిగా మాట్లాడుతున్న లీడర్ ఈ కళింగ కులానికి చెందిన వాళ్ళందరినీ జిల్లాలు దాటించి ట్రాన్స్ఫర్లు చేసేసాం. వాళ్ళ తరఫున మాట్లాడి దువ్వాడ శ్రీనివాస్ ఉన్నాడు, వీడిని లోపలేస్తే ఆ కులమే జడిసిపోద్ది, ఆ కులమే భయపడుతుంది, కులం మీద టార్గెట్ చేయొచ్చని చేసిన టార్గెట్ ఇది. అచ్చెన్నాయుడు కాళింగుల పైన దౌర్జన్యం చేయాలని నువ్వు చేసిన ఎత్తుగడిది. కాళింగులే కాదు, మీ పార్టీలో కూటమి ప్రభుత్వంలో కూటమిలో బీజేపీ పార్టీ నేనేమనదలుచుకోలేదు. ఎందుకంటే వాళ్ళు నా మీద తప్పుడు కేసులు పెట్టాలనో, తప్పుడు కేసులు పెట్టి నన్ను అరెస్ట్ చేయాలనో ఏ నాయకుడు కూడా నాకు చెప్పలేదు. పార్టికులర్ గా తెలుగుదేశం పార్టీకి చెందిన అచ్చెన్నాయుడు, జనసేన పార్టీకి చెందినటువంటి పవన్ కళ్యాణ్, వీళ్ళ కార్యకర్తల ద్వారా వీళ్ళు కేసులు పెట్టించి నన్ను స్టేషన్కి రప్పించి, నాకే కాదు కాళింగ కులానికి చెందిన వాళ్ళం కాబట్టి మమ్మల్ని అణగదొక్కాలని చేసే ఎత్తుగడలో భాగంగా మీ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకించే ఇతర కులాల్ని కూడా, కాపులని అణగదొక్కుతున్నారు. మీకు వ్యతిరేకంగా ఉన్న కాపుల్ని చావగొడుతున్నారు. కుమ్మరి, కమ్మరి, చేనేత, వడ్రంగి, రెడ్డిక, యాదవ, బడుగు బలహీన వర్గాలు, వైశ్య, బ్రాహ్మణ, అన్ని కులాల వాళ్ళకు కూడా మీరు హింసిస్తున్నారు. ఆఖరికి దళితుల పైన దాడులు చేస్తున్నారు. నిన్న కోటబొమ్మాల మండలంలో కొత్తపల్లిలో ఓ దళితుడి ఇంటినే లేపేస్తున్నారు. దళితుడికి హింసిస్తున్నారు. ఎస్సీలకి, ఎస్టీలకి నరకం చూపెడుతున్నారు. మీ పార్టీకి వ్యతిరేకం అయితే చాలు వాడికి నరకం చూపెడుతున్నారు. ఈ రోజు నన్ను కూడా ఓ కులానికి చెందిన వాడిని, మీకు నచ్చని కులానికి చెందిన వాడిని, మీరు అణగదొక్కాలని చూస్తున్నటువంటి ఆ కులానికి చెందిన వాడిని కాబట్టి కుల వివక్షత చూపెడుతున్నారు, కులాహంకారం చూపెడుతున్నారు. అచ్చెన్నాయుడు, నీకు నేను తెలియజేస్తున్నాను, నువ్వు అణగారిన కులాల్ని, ఈ జిల్లాలో ఉండే ప్రతి ఒక్క కులాన్ని, వెలమల్ని కూడా హింసిస్తున్నారు. మీ పార్టీకి చెందినటువంటి వెలమ కులస్తుల్ని కూడా నరకం చూపెడుతున్నారు. వాళ్ళందరికీ ఈ దువ్వాడ శ్రీనివాస్ బాసటగా ఉంటాడు. చెప్పండి సార్, చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా నేను మీ ముందుకు వస్తాను. ఒక అడ్వకేట్ నేను, అలాగే ఒక ప్రజాప్రతినిధిని, ఎమ్మెల్సీగా అప్పర్ హౌస్ లో ఉన్నటువంటి నేను చట్టాన్ని గౌరవిస్తూ మీ స్టేషన్కి వచ్చి కలవాలి. మీరు వచ్చిన 41 అంటే 35 క్లాస్ 3 నోటీస్ ప్రకారం నేను కలవాలి, వస్తాను అని చెప్తే ఈ రోజు వరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలా, నాకు రమ్మని చెప్పలా, ఎవరూ సమాధానం ఇవ్వలేదు. అయినా నేను పలుమార్లు అడిగినప్పటికీ స్పందించకపోతే నాకు ఇటీవల కాలంలో ఒక నోటీస్ ఇచ్చారు, మీరు ఈ రోజు హాజరవ్వాలని. 22న నేను వచ్చాను. వస్తే ఇంచుమించు 10 గంటలు అవుతుంది. ఉదయం 11 గంటలకి మీకు విచారిస్తాం అని చెప్పి 10 గంటలు అవుతుంది. ఒక ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా అత్యంత దారుణంగా, అత్యంత అవమానకరంగా పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి నాకు ఇష్టానుసారంగా మాట్లాడుతూ
లేనిపోని స్టేట్మెంట్స్, లేనిపోని అభియోగాలు నేను మాట్లాడానని, నేను ఆడని మాటలను కూడా మీరు ఆడారు, వీడి మీద సంతకం పెట్టండి అన్నారు. ఏమండి, నేను ఒక లాయర్ నన్ను మర్చిపోకండి, నేను ఒక ప్రజాప్రతినిధి నన్ను మర్చిపోకండి. నాకు మీరు సంతకాలు పెట్టమని లేనిపోని అభియోగాలు రాస్తే నేను ఎలా సంతకం పెడతాను? నేను పెట్టను. నేను సంతకం, నేను ఆ తప్పు చేయలేదు, మీరు చేసిన అభియోగాలు సరైనవి కావు, నేను సంతకం పెట్టను అని నేను చెప్పాను. 10 గంటలు కూర్చోబెట్టి మళ్ళీ మీరు 27వ తారీఖులోగా రావాలని మరొక నోటీస్. అసలు నాకు ఒక డౌట్ వస్తుంది, నా మీద ఉన్న సెక్షన్స్ ఏంటండి? అవినీతి మీద ఉన్నాయా? అక్రమాల మీద ఉన్నాయా? భూదందాల మీద ఉన్నాయా? నేనేమైనా మర్డర్లు చేశానా? అసలు ఉన్న సెక్షన్స్ ఏంటి? నాకు ఈ టార్చర్ ఏంటి? ఒక ప్రజాప్రతినిధికి ఇంత టార్చర్ ఉంటే సామాన్య మానవుడికి, సామాన్య కార్యకర్తకి ఈ రాష్ట్రంలో ఎలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు, ఎంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయన్నది స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి కారణం ఏంటంటే, ఒక వారం రోజుల క్రితం